ఇదిగోండి ఫస్ట్ చికెన్ని బాగా కడిగి సాల్ట్ పసుపు వేసి ఇలా ఒక 10 మినిట్స్ ఉడకబెట్టాలి. సో ధనియాలు, చెక్క, కొబ్బరి ఫ్రై చేసి ఇలా మిక్సీలో వేసుకోవాలి. లవంగాలు కూడా. చికెన్ ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి హెక్సాక్లేడ్ ప్యాన్, బట్ మీ ఇష్టం ఏ ప్యాన్ అయినా వాడుకోవచ్చు మీరు. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక ఉడకబెట్టిన చికెన్ని దీంట్లో వేసుకోవాలి. ఇదిగోండి కావాల్సినంత కారం, వేసి బాగా కలపండి. కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా మంచిగా ఫ్రై అయినాక దట్స్ ఇట్ డన్. మనం చేసుకున్న పౌడర్ ఉంది కదాక ఆ పౌడర్ని దీంట్లో కలిపేస్తాం. ఇలా అనుకోవాలి. కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. ఇంకొక 5 మినిట్స్ ఉంచుకొని తీసేయచ్చు. డన్. లెమన్ పిండుకొని మనకు కావాల్సిన ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ. ఇదిగోండి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇలా అమేజింగ్ చికెన్ కర్రీ డన్. నెల్లూరు చికెన్ ఫ్రై క్విక్ రెసిపీ.